Okay, how to write the M1 and M2 diploma maths exams. సో వీటిపైన వెయిటేజ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. M1 పాస్ అవ్వడం ఎలా, M2 పాస్ అవ్వడం ఎలా, మంచి స్కోర్ తెచ్చుకోవడం ఎలా, అవన్నీ డిస్కస్ చేసాం. ఏ యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి, అది సపరేట్ వీడియో, అవి కూడా చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ట్రిక్స్ యూజ్ చేయాలి, ఏ టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కొంతమంది ఎగ్జామ్ బాగా రాస్తారు కానీ మార్క్స్ రావడం అంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటారు. హౌ టు ప్రెజెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను చెప్పే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఫర్ ఎవాల్యుయేటర్. ఎగ్జామ్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్లోనే మీరు ఎలా రాశారు కంప్లీట్ ఎగ్జామ్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు స్టార్ట్ రైటింగ్ విత్ వెల్ నోన్ ప్రాబ్లమ్స్. ఏమైతే మీరు బాగా ప్రిపేర్ అయ్యారో, మీకు 100% లాస్ట్ వరకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చో అలాంటి సమ్స్తో స్టార్ట్ చేయండి. సో ప్రిఫరబుల్లీ ఫస్ట్ షార్ట్, తర్వాత ఎస్ఏ అని చెప్తాం. సో షార్ట్లో మీకు ఏ ప్రాబ్లమో తెలియనప్పుడు ఎస్ఏస్తో స్టార్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ షార్ట్లో గన్ షార్ట్ 3 స్టెప్స్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి షార్ట్ ఆన్సర్స్లో బాగా వచ్చిన ప్రాబ్లమ్స్ చేయండి. ఎస్పెషలీ మీరు M1 తీసుకున్నట్లయితే M1 స్టార్ట్స్ విత్ మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్లో జస్ట్ అడిషన్ సమ్, డెట్ కనుక్కునే సమ్, 3 స్టెప్స్లో ఆన్సర్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా క్వశ్చన్ నెంబర్ 1లో ఉంటుంది. ఈ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. M1 అయితే. M2 గానైతే మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉండేది, మీకు ఇంటిగ్రేషన్ పైన కాన్ఫిడెన్స్ ఉందా, ఇంటిగ్రేషన్తో స్టార్ట్ చేయండి. బట్ నా ఉద్దేశం ప్రకారం బాగా కాన్ఫిడెన్స్ ఉండేటువంటి టాపిక్ ఏంటంటే హయ్యర్ ఆర్డర్ డిఈ అని ఉంటుంది. అది డెడ్ ఈజీ. ఈ హయ్యర్ ఆర్డర్ డిఈతో మనం లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది షార్ట్ ఆన్సర్లో కూడా, 10th క్వశ్చన్, 9th అలా ఉంటాయి. అవి డైరెక్ట్ క్వశ్చన్స్, ఎగ్జాక్ట్ మీరు ప్రాక్టీస్ చేసినట్టువే ఉంటాయి 90%. సో ఈ టాపిక్తో కానీ లేదా ల్యాప్లాస్తో కానీ, ల్యాప్లాస్ కూడా ఫార్ములాస్ మీరు బాగా నేర్చుకుంటే ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదా 3 మార్క్స్ అయితే ఆర్ఎంఎస్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇవేమీ కాకుండా నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీటితోనే స్టార్ట్ చేయాలని కాదు. మీకు ఇంటిగ్రేషన్ బాగా ప్రిపేర్ అయ్యారు, ఇంటిగ్రేషన్ పైన 100% కాన్ఫిడెన్స్ ఉంది. సో స్టార్ట్స్ విత్ ఇంటిగ్రేషన్. ఓకేనా? సో ఫస్ట్ హౌ టు స్టార్ట్ ద ఎగ్జామ్ నేను చెప్పింది. ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ విత్ వెల్ నోన్ ప్రాబ్లమ్స్. బాగా ప్రాక్టీస్ చేసిన, బాగా ఆన్సర్స్ తెలిసిన ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేయాలి. సో M1లో అయితే ప్రిఫరబుల్లీ మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్. లేదు సార్ మేము డిఫరెన్షియేషన్ చాలా బాగా ప్రాక్టీస్ చేసామంటే యూ కెన్ స్టార్ట్ విత్ డిఫరెన్షియేషన్. లేదు సార్ మేము ట్రిగనామెట్రీ బాగా వచ్చు మాకు అంటే ట్రిగనామెట్రీ. సో ప్రిఫరబుల్లీ ఈ 2 అయితే ఈజీ, వాటిని మీరు ఈజీగా హ్యాండిల్ కూడా చేయగలుగుతారు, తప్పు లేకుండా లాస్ట్ వరకు వేయగలుగుతారు. ఓకేనా? అయితే ఎగ్జామ్ స్టార్ట్ చేసాం వెల్ నోన్ ప్రాబ్లమ్తో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్లోనే ఒక ప్రాబ్లం ఇలా ఉంది, 1 2 3 5, బి వచ్చి 3 4 1 2, ఫైండ్ ఏ ప్లస్ బి అని. సో ఒక ప్రాబ్లం ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఆన్సర్ క్వశ్చన్ ఇది. సో సొల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, ఆన్సర్ షీట్లో రాస్తారు. కంపల్సరీ గివెన్ డేటా రాయండి. ఫస్ట్ స్టెప్ గివెన్ డేటా. సో గివెన్ డేటాకి మార్క్స్ ఉండకపోయినా 99% జస్ట్ గివెన్ డేటాకి మార్క్స్ అనేది ఉండవు. కొన్నిసార్లు గివెన్ డేటా కూడా 1 మార్క్ వస్తుంది. సో నేను ఇక్కడ గివెన్ డేటాకి మార్క్స్ ఉంటాయంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్ని క్వశ్చన్స్లో గివెన్ డేటా రాసి వదిలేస్తున్నాం. అలా రాయడం వల్ల మార్క్స్ రావు, ఇది గుర్తుపెట్టుకోండి. సో గివెన్ డేటా కంపల్సరీ రాయాలి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మార్క్స్ ఫర్ ద గివెన్ డేటా. ఈ గివెన్ డేటా ఎందుకు రాస్తామంటే ద డేటా ఈజ్ ఇన్ క్వశ్చన్ పేపర్, యు ఆర్ రైటింగ్ ఆన్సర్ ఇన్ సపరేట్ పేపర్. అందువల్ల గివెన్ డేటా రాస్తే ఎవాల్యుయేటర్కి ఈజీ అవుతుంది, మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారో తెలుసుకోవాలి.
క్లియర్గా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి కనుక్కోవాలంటే కొంతమంది డైరెక్ట్ స్టెప్ వేస్తుంటారు, యాడ్ చేసి వద్దు. ఈ స్టెప్ వేయండి, 1 2 3 5 ప్లస్ 3 4 1 2. ఈ స్టెప్ నుంచి మార్క్స్ స్టార్ట్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ ద గివెన్ డేటా వాట్ యు రిటర్న్ ఎక్స్ట్రా దట్ క్యారీస్ మార్క్స్. అదే మీకు మార్క్స్ ఇస్తుంది, మైండ్లో పెట్టుకోండి. గివెన్ డేటా తర్వాత మనం ఎంతవరకు మూవ్ అయితే అంతవరకు మార్క్స్ పడతాయి, 0 పడదు. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఈ 1 + 3 4 డైరెక్ట్ రాయొచ్చు, లేదా ఇంకా బాగా ప్రెజెంట్ చేయాలంటే 1 + 3 2 + 4 3 + 1 5 + 2. దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్కు, ఆన్సర్కి ఒక మార్కు. ఆన్సర్కి 4 6 4 7. ఇప్పుడు 3 అవుట్ ఆఫ్ 3 పడిపోతుంది. అర్థమైందా? సో ఇలా మనం ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ సింప్లీ రైటింగ్ ఆన్సరింగ్. ప్రెజెంట్ చేయడం ఇంపార్టెంట్. ఎలా ప్రెజెంట్ చేయాలి? గివెన్ డేటా రాయాలి, ప్రతి స్టెప్ని క్లారిటీగా మనం ఎలా అయితే అర్థం చేసుకుంటామో అలా ప్రెజెంట్ చేయాలి. ఏ ప్లస్ బి అది ఒక్కొక్క టర్మ్ని నువ్వు యాడ్ చేసింది అంత రాయాలి. సో అదే M2 వాళ్ళకి హయ్యర్ ఆర్డర్తోనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ ఇలా ఉంది, సాల్వ్ d² - 3d + 2 × y = 0. ఇది అనుకున్నాం క్వశ్చన్. సాల్వ్ అని హయ్యర్ ఆర్డర్. సో దీంతో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ సొల్యూషన్లో గివెన్ రాస్తారు, గివెన్ రాయాలని చెప్పాను. గివెన్ డిఈ అని రాయండి. రాసిన తర్వాత ఏఈ అని రాయడం అలవాటు అయి ఉంటుంది. ట్రై టు రైట్ యాక్సిలరీ ఈక్వేషన్. ఇక్కడి నుంచి మార్క్స్ వస్తాయి, ఈ స్టెప్ నుంచి మీకు మార్క్స్ వస్తాయి. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే f ఆఫ్ m = 0. ఏం లేదు, ఇది f ఆఫ్ d అని. d ఉండే దగ్గర m రాయాలి, ఈ y రాయకూడదు. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమన్నా 0 పెట్టాలి. అందువల్ల 100% మార్క్స్ పడతాయి. దీనికి 0 పడే ఛాన్స్ లేదు. మీకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, d ప్లేస్లో m రాస్తే చాలు యాక్సిలరీ ఈక్వేషన్ వస్తుంది. అవునా? m² - 3m + 2 0. దీనికి మార్క్ పడుతుంది, దానికి ఒక మార్క్. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామనే దానికి ఇంకొక మార్క్, ఆన్సర్కి ఒక మార్క్, మొత్తం 3 మార్కులు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే క్యాల్సి వాడేస్తాం. క్యాల్సి వాడచ్చు, బట్ ఎప్పుడంటే మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆ రాంగ్ చెక్ చేసుకోవడానికి. ప్రిఫరబుల్లీ యూజ్ దిస్ ఫార్ములా -b + r - √b² - 4ac/2a. లేదు సార్ మాకు ఫ్యాక్టరైజేషన్ బాగొచ్చు, 2 1 2 2 + 1 3 వేస్తామంటే వేయండి, అది కూడా కరెక్ట్. అదే ఇమాజినరీ రూట్స్ ఉంటే ఫ్యాక్టరైజేషన్ వర్కౌట్ కాదు. మీకు దేనికైనా వర్కౌట్ అయ్యేది ఈ ఫార్ములా. సెకండ్ డిగ్రీ ఉందా ఈ ఫార్ములా రాసాను. సో ఏబిసి వాల్యూస్ చెప్పండి. నేను ఏ వాల్యూ 1 తీసుకున్నాను, బి వాల్యూ -3 తీసుకున్నాను, సి వాల్యూ 2 తీసుకున్నాను. సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి. ఈ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 మార్క్. సింప్లిఫై చేసి ఆన్సర్ వస్తుంది కదా, అక్కడ వరకే మార్క్, 1 మార్క్ వచ్చినట్టు. లాస్ట్లో ఆన్సర్ వచ్చి దీనికి 1 2 వస్తుంది. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాస్తారంటే c1e⁴x c2e⁴x. ఇలా రాసిన దానికి 1 మార్క్, ఈ ప్రొసీజర్కి 1 మార్క్. అంటే ఇక్కడే ఒక మార్క్, ఈ ఫార్ములా నుంచి ఆ 1 2 వచ్చేంత వరకు ఒక మార్క్. ఓకేనా? ఆన్సర్కి ఒక మార్క్, మొత్తం ఎంత? 3 మార్క్స్. ఎస్ఏ టైప్, అదే ఎస్ఏ టైప్లో ఉంటే ఈ 5 మార్క్స్ ప్రాబ్లంకి మనకి ఇంతవరకు 2 మార్క్స్. ఆ 2 మార్క్స్ ఎలా ఉంటుందంటే మీరు యాక్సిలరీ ఈక్వేషన్ రాసి ఈ ఫార్ములా అప్లై చేసిన దానికి 1 మార్క్. ఫైనల్గా మీకు ఆన్సర్స్ వస్తాయి కదా, ఆన్సర్ని బట్టి సిఎఫ్ రాస్తారు కదా, దానికి 1 మార్క్. ఇంకా రిమైనింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని స్టార్ట్ చేస్తారు, ఇలా రాస్తారు 1/f ఆఫ్ d × q ఆఫ్ x. సో 1/f ఆఫ్ d ఇక్కడ ఏదో e⁴x sin x ఉంటుంది. d² - 3d + 2 e⁴x ఉంటే e⁴x. ఇక్కడ నుంచి మార్క్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈ స్టెప్ రాశారంటే పర్టికులర్ ఇంటిగ్రల్ పైన మనకు ఐడియా ఉంది. బట్ e⁴x రూల్ తెలుసా తెలీదా అంటే e⁴x ఉంటే కన్ఫామ్గా d ఉండే దగ్గర ఏ రాయాలి. ఏ అంటే ఈ వాల్యూ, d ప్లేస్లో 1 అంటే e⁴x రూల్ మనకు తెలుసా, మనం ప్రెజెంట్ చేసాం. నేను d ప్లేస్లో ఏ రాస్తున్నాను, e⁴x కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ ఉంది, sin 2x. sin 2x ఉంటే ఏం చేస్తాం, sin cos ఉంటే d² ప్లేస్లో మాత్రమే -b² రాస్తాం. అంటే
నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం రాయాలంటే ఇక్కడ బి వాల్యూ 2, డి స్క్వేర్ ఉండే దగ్గర నేను మైనస్ బి స్క్వేర్ రాస్తున్నాను. అంటే డి స్క్వేర్ ఎక్కడుందో అక్కడ మైనస్ 2 స్క్వేర్ -4 రాస్తున్నాను. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే మీకు సైన్ బిఎక్స్ తెలుసు. ఎవాల్యుయేటర్కి ఈ స్టెప్లో ఐడియా వచ్చేస్తుంది. హీ నో హౌ టు ఫైండ్ పిఐ వెన్ హియర్ సైన్ కాస్ ఆర్ దట్. ఇక్కడ సైన్ కాస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అర్థమైంది అనేసి ఇది అర్థమైపోతుంది. సో ఫస్ట్ మీరు రాసేటువంటి ఫార్ములా క్లియర్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, హైలైట్ చేయాలి, అంత కాన్ఫిడెంట్గా ఉండాలి. అంటే అవి రాయడం వల్ల మీకు దానిపైన 100% కాన్ఫిడెన్స్ ఉంది అని. ఫార్ములాస్ రాస్తే అక్కడి నుంచి మార్క్స్ జనరేట్ అవుతాయి. జస్ట్ గివన్ డేటా రాస్తే మాత్రం మార్క్స్ రావు. గివన్ డేటా తర్వాత మనం ఎంత ప్రెజెంట్ చేసామో అన్ని మార్క్స్ వచ్చేస్తాయి, 0 పడదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, బాగా తెలిసిన సమస్య స్టార్ట్ చేసిన తర్వాత స్టెప్ 1 గివన్ డేటా, స్టెప్ 2 ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్తో ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ రావాలి. M1 అయితే ఎలా రాయాలి, M2 అయితే ఎలా రాయాలి ఇలా చెప్తాను. ప్రతి టాపిక్కి మనం ఇలా సపరేట్ చేసుకుంటూ రాస్తే వస్తుంది. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. అలా చెప్పేటప్పుడు గివన్ డేటా రాసిన తర్వాత ప్రతి స్టెప్ ఎలా రాయాలి ఎలాబొరేటెడ్గా రాసుకుంటూ ఫార్ములాస్ నేను ఎలా హైలైట్ చేస్తానో అలా హైలైట్ చేస్తే 100% ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఆన్సర్ రాంగ్ వచ్చిందా 1 మార్కు 2 మార్కులు తగ్గుతాయి అంతే. మిగతా స్టెప్స్ అన్నిటికీ మార్క్స్ ఉంటాయి. సో ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి, ఓకేనా? శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.